హలో అండి. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మటుకి మాట్లాడుకునేది ఏంటంటే పిల్లల్లో ఐ మూమెంట్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఏమన్నా మనం డౌట్ పడాల్సిన ఏమన్నా ఉంటుందా, చంటి పిల్లల్లో ఏంటి మనం మటుకి గమనించాలనేది ఆ విషయాల గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో ఇదేంటంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో వాళ్ళు సరిగ్గా వాళ్ళ బ్రెయిన్, ఐస్ ఇవన్నీ సరిగ్గా మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల అప్పుడప్పుడు కొన్ని అబ్నార్మల్ ఐ మూమెంట్స్ అన్నవి మటుకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ట్రాన్సియంట్గా, అంటే ఒక వైపుకి వెళ్ళిపోవడం, లేదా పైకే చూడడం, ఆర్ రెండు ఐస్ కూడా ఇలా దగ్గరగా వచ్చేయడం, అప్పుడప్పుడు చిన్న షేకు, ఇట్లాంటివన్నీ మటుకి. అంటే ఇంకోటి ఒక ఐ ఒక సైడు, ఇంకొక ఐ ఇంకొక సైడ్, చిన్న మటుకి మెల్లకన్లాగా. సో ఇవన్నీ అంటే 3rd, 4th మంత్ వరకు కొద్దిగా అప్పుడప్పుడు మనకి చిన్నపిల్లల్లో వస్తూనే ఉంటాయి. సో మనం దాని గురించి ఎక్కువగా మనం భయపడకూడదు. ఎందుకంటే ఇవి టెంపరరీ. బ్రెయిన్ మెచ్యూర్ అయితే ఈ ఐ మూమెంట్స్లో బాగా కోఆర్డినేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ మనకి పెద్దగా అవి మటుకి ఆఫ్టర్ 4th మంత్ అయిపోయాక ఈ ఐ మూమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. అండ్ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ డీవియేషన్స్ అయితే ఉండవన్నమాట. కానీ ఒకవేళ పర్సిస్టెంట్గా ఉన్నది, అంటే ఒకే వైపు, అంటే ఒక కన్ను ఒక సైడు, ఇంకో కన్ను ఇంకో సైడు, అలా కంటిన్యూస్గా ఉన్నది, ఆర్ చూపు అన్నది మనకి ఐ టు ఐ మటుకి కాంటాక్ట్ కానీ ఉండకపోవడం, అంటే ఐ నుంచి ఐకి మటుకి కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఆర్ ఐ అనేది షేక్ అవుతుంది కంటిన్యూస్గా, ఇంకా అది మటుకి ఆగట్లేదు, అంటే షార్ట్ టైం కాదు, అది కంటిన్యూస్గా అలాగ మటుకి ఫేక్ అవుతుంది, అంటే అది ఒక రెడ్ ఫ్లాగ్ సైన్ అన్నమాట. అంటే కన్సర్నింగ్ అన్నమాట. అది మనం డెఫినెట్గా ఇది ఐలో ఏదో మటుకి ప్రాబ్లం ఉందనేసి మనం మటుకి డౌట్ పడి దాన్ని మటుకి ఎగ్జామినేషన్ అయితే మనం మటుకి ఒకసారి ప్రాపర్గా చేయించుకోవాలి. సో ఇనీషియల్ ఫ్యూ మంత్స్లో కొద్దిగా ట్రాన్సియంట్, అంటే చాలా షార్ట్ టైంలో కొద్దిగా మటుకి మూమెంట్స్ ఉంటాయి. కానీ ఆఫ్టర్ 4-5 మంత్స్ అయిపోయిన తర్వాత ఐ మూమెంట్స్ అన్నవి కరెక్ట్గా అందరూ, అంటే పెద్దోళ్ళు బాగే ఉండాలన్నమాట. సో మనం మటుకి ఎక్కువగా వాళ్ళకి, అంటే ఫేస్ దగ్గర పెట్టి వాళ్ళకి ఫేస్ టు ఫేస్ అన్నది ఐ టు ఐ మటుకి కాంటాక్ట్ వచ్చేటట్లు చేసి వాళ్ళతో మటుకి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఈ ఫేస్ అన్నది రికగ్నైజ్ చేయడం, ప్లస్ వాళ్ళకి ఏమైనా మటుకి ఫొటోస్ ఆర్ కలర్ఫుల్ టాయ్స్ ఇట్లాంటివి కూడా మనం కానీ చూపిస్తూ ఉంటే వాళ్ళలో కొంత ఈ విజన్ అన్నది ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అంటే దీన్నే మనం విజువల్ స్టిమ్యులేషన్ అంటాం అన్నమాట. ఇలాంటి విజువల్ స్టిమ్యులేషన్ వల్ల వాళ్ళకి ఐలోని మటుకి విజన్ ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. సో కలర్స్ కూడా చూపించవచ్చు, ప్లస్ ఫేసెస్, ఇలాంటి టాయ్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టింగ్ టాయ్స్, ఫోటోగ్రాఫ్స్ ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఉంటే వాళ్ళ మటుకి విజన్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్టర్ 2nd, 3rd మంత్ అయిపోయిన తర్వాత మనం మటుకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు విజువల్ ఫిక్సేషన్ ఉన్నదా, అంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కానీ ఒక ఫేస్ కానీ దానికి ఫిక్స్ చేసి వాళ్ళ మటుకి చూడగలుగుతున్నారా, ప్లస్ ఇంకోటి విజువల్ ట్రాకింగ్, అంటే మన ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కానీ మా మనిషి కానీ ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి కానీ వెళ్తూ ఉంటే అది హెడ్ కానీ ఐస్ కానీ టర్న్ చేసి చూడడం అన్నది. సో అట్లా కానీ చేస్తూ ఉంటే ఓకే, అలా కానీ చేయకపోతే అంటే విజువల్ ఫిక్సేషన్, విజువల్ ఫాలోయింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగా చేయకుండా ఇంకోటి ఐ టు ఐ మటుకి కాంటాక్ట్ కూడా ఉండకపోతే 3rd మంత్ కల్లా డెఫినెట్గా దాన్ని ఒక ప్రాపర్ ఐ ఎగ్జామినేషన్, పీడియాట్రిక్ ఐ ఎగ్జామినేషన్ అన్నది చేయించుకోవాలి. చేసి ఏమైనా మటుకి ప్రాబ్లం ఉందా లేదా అన్నది మనకి కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ అనేది ఒకటి మటుకి మనం మటుకి చూసుకోవాలి. ఇంకోటి అప్పుడప్పుడు పిల్లల్లో ఈ ఐస్లో మటుకి ఎట్లాగైతే పెద్దవాళ్ళకు ఉంటుందో అలాగే చిన్నపిల్లల్లో కూడా అప్పుడప్పుడు క్యాట్రాక్ట్ ఉంటే మటుకి ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది పిల్లలకి, రేర్గా. అది పుట్టిన వెంటనే ఉండొచ్చు, ఆర్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ పోయాక అది మటుకి స్టార్ట్ అవ్వచ్చు. ఇలాంటి క్యాట్రాక్ట్స్ అన్నవి మనకి వైట్ అన్నది ఇన్సైడ్ మనకి ఏంటంటే ఐలో మటుకి బ్లాక్ ఉంటుంది కదా, దాన్ని మనం
కార్నియా అంటాం అన్నమాట. అందులో మధ్యలో ఉంటుంది ఏంటంటే ప్యూపిల్ అంటాం, ఒక రౌండ్గా చిన్న మటుకి విండో లాగా ఉంటుంది. ఆ ప్యూపిల్ అన్నది బ్లాక్గా ఉండాలి, ఆర్ మనం వైట్ వేస్తే అది రెడ్గా ఉండాలి. కానీ అదే కానీ వైట్గా ఉంటే దాని అర్థం ఏంటంటే ఇన్సైడ్ తనకి ఏమన్నా క్యాట్రాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టాక, అంటే ఎస్పెషలీ ఎవరి వెయిట్ అయితే 2 kilos కంటే తక్కువ ఉంటుందో అటువంటి పిల్లలు అన్నది వాళ్ళు మటుకి ఐస్ ప్రాపర్గా మెచ్యూర్ అవ్వదు. కాబట్టి వాళ్ళు ప్రాపర్గా మెచ్యూర్ అవుతుందో లేదో అన్నది 1 month దాటక ముందే వాళ్ళకి ఐ ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అవ్వాలి. అప్పుడప్పుడు ఇట్లాంటి పిల్లల్లో ఒక ఇంప్రాపర్ ఐ డెవలప్మెంట్ వల్ల ఐలో మటుకి విజన్ పోయే ఛాన్స్ ఉంటుంది. దాన్నే మనం ఆర్ఓపి అంటాం. ఆర్ఓపి అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అన్నమాట. సో ఇలాగా ఈ ప్రీమెచ్యూర్ బేబీ అయితే ఎస్పెషలీ 2 kilos కంటే తక్కువ, 8th month కంటే తక్కువ మంత్స్లో పుట్టే పిల్లలందరూ కూడా 1 month దాటక ముందు వాళ్ళకి ఫస్ట్ ఐ ఎగ్జామినేషన్ ఫర్ ఆర్ఓపి అయితే మటుకి అవ్వాలి. ఇలాంటి ఐ ఎగ్జామినేషన్ వల్ల మనకి ఏంటంటే ఇన్సైడ్ అన్నది రెటినా అన్నది ప్రాపర్గా మెచ్యూర్ అవుతుందా మెచ్యూర్ అవ్వట్లేదా అని మనం మటుకి తెలుసుకోవచ్చు. అండ్ దానికి ఏమైనా కానీ సరిగ్గా మెచ్యూర్ అవ్వకుండా ఉండుంటే మనం మటుకి ఏమన్నా మనకి కొన్ని ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, లైక్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే లేజర్ కానీ ఇలా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం మళ్ళీ అది సెట్ చేయవచ్చు అన్నమాట. సో ఈ ఐస్ అన్నవి అందరికీ చాలా ఇంపార్టెంట్. పూర్తి టైంకి పుట్టిన పిల్లలే కాదు, ప్రీమెచ్యూర్ బేబీస్ కూడా మనం ఏంటంటే ఐస్ విజన్ అన్నది కొద్దిగా బాగుందా బాలేదా అనేసి మనం ముందుగానే ఒక పేరెంట్స్ కింద మనం మటుకి చూసుకోవడం చాలా ముఖ్యం. న్యూబార్న్ బేబీస్కి ఈ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, దాన్ని మనం ఎలాగా ప్రివెంట్ చేయొచ్చు, ఇంకా దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది ఆ విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో చిన్నపిల్లల్లో ఇలాగ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే వాళ్ళ బ్రీదింగ్ రేట్ ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట. అంటే యూజువల్గా వాళ్ళు పర్ మినిట్ 40 times per minute వాళ్ళు